సాహిత్య సేవ చేస్తున్నటువంటి లేదా సేద్యం చేస్తున్నటువంటి రచయితలందరినీ కూడా ప్రోత్సహించి ఒక ప్లాట్ఫామ్కు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు సూర్య ప్రకాష్ రావు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సాహిత్యం అనేది విశ్వవిద్యాలయాల్లోనే దేదీప్యమానంగా వెలుగుతుంది అనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉండవచ్చు, కానీ విశ్వవిద్యాలయాల ఆవరి వైపు ఉన్న వాళ్ళు కూడా సాహిత్యంలో సేవలో నిమగ్నమై ఉండడం వల్లనే ఇలా సాహితీకారులకు కొంత గుర్తింపు జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. సారు ఎక్కడ చెన్నై, ఎక్కడి హైదరాబాదు, ఎక్కడి వైజాగ్, ఎక్కడి వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయాలపైన ప్రధానమైనటువంటి దృష్టిని కేంద్రీకరించి సాహిత్య సేవలో నిమగ్నమైనటువంటి కవులు రచయితలను పరిచయం చేయడమే తన ధ్యేయంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి మిత్రులను మరొకసారి ఈ సభ ముందు నేను అభినందిస్తున్నా. ఇందులో భాగంగానే రేపో ఎల్లుండో మా కాకతీయ విశ్వవిద్యాలయానికి రావడం జరుగుతుంది సూర్యప్రకాష్ రావు గారు. వాళ్ళతోటి కాకతీయ విశ్వవిద్యాలయం కూడా MOU చేసుకుంటుందని మేము నిర్ణయించుకున్నాం. నేను వెహికల్ దిగుతున్నటువంటి క్రమంలోనే మిత్రులు రమేష్ బాబు గారిని పరిచయం చేయబోతున్నాడు, పరిచయం కూడా చేయలేదు. నేను ఇంకా నా మాటలు కూడా వినబడటం లేదు. అప్పటికి ఒకటే మాట రమేష్ బాబు గారు ఏమన్నారంటే, నా గురించి నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, భారతి గారి భర్తను నేను అని చెప్పాడు. ఈ వినడానికి నవ్వుకోవడానికి అవకాశం ఉందేమో కానీ దీని వెనుకాల ఉన్నటువంటి నిగూఢమైన అర్థాలు చెప్పకనే చెప్పడం అనేది జరిగింది. ఇంతకుముందు జడ్జి గారు కొంతమంది మిత్రులు కూడా జెండర్ డిస్క్రిమినేషన్ అనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్పిండ్రు. మరి ఇక్కడ దీన్ని అంటే అంతా ఒక మనుషులందరూ ఈ సమాజంలో అందరూ సమానమే, ఇలాంటి బయాస్డ్ డిస్కషన్స్ అవసరం లేదు, స్త్రీ పురుషుల మధ్యలో వ్యత్యాసాలు లేదు, సమాజ మనుగడలో రెండు కూడా స్త్రీ పురుషులు ఇద్దరు యొక్క కలయికతోటే ఈ సమాజం అనేది పునరుత్పత్తి, సమాజం యొక్క అభివృద్ధి, వికాసము, ప్రగతి అనేది ఉంటుందనే విషయాన్ని నేను ఆశ్చర్యపోయిన ఆ మాట వినగానే. ఎందుకంటే ఇప్పటి వరకు నాకున్నటువంటి ఏజ్లో ఇంత డైరెక్ట్గా ఒక విషయాన్ని తేటతెల్లంగా చెప్పినటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు. అందుకే భారతి గారు అంత సమయాన్ని ఈ సాహిత్య సేవలో ఉపయోగించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ దొరికిందని అనుకుంటున్నా. సాహిత్యము మానవుని యొక్క మనుగడ, మనిషి యొక్క వికాసం అనేది ఈ సాహిత్యంతోనే ముడిపడి ఉంటుంది. సైన్స్ చాలా గొప్పది, అన్నిటికీ పరిష్కారాలు చెప్పగలుగుతాయి అనుకుంటున్నాం. కానీ ఒక మాట, ఒక గేయము, ఒక సాహితీ అంశం సమాజంలో వచ్చినటువంటి రుగ్మతలను పరిష్కరించే సత్తా సాహిత్యానికే ఉంటుంది. సాహిత్యం అనేది కేవలము చెప్పుకోవడానికే కాదు, మానసిక వికాసానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటివన్నీ ఈ బీజాలన్నీ కూడా ఈ తెలుగు నేలపైన తెలుగు మనుషులు ఎక్కడ జీవించినా కూడా అక్కడ కొన్ని విత్తనాలు చల్లి ఈ రకంగా ఒక పరిపక్వమైనటువంటి మనిషిని తీర్చిదిద్దడంలో సాహిత్యం యొక్క ప్రాధాన్యతను మీరు చెప్పినట్లు అవుతుంది.